ప్రకృతితో అనుసంధానం అవటం ఎలా? ప్రకృతి మన మాట ఎప్పుడు వింటుంది? మన మెడిటేషను దైవత్వంతో ఉండాలి, మనం కొంచెం ప్రిన్సిపల్స్గా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేసుకోగలిగితే మనకి సార్ కొంతమందికి వారు జీవితంలో బాగా వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉన్న సంతృప్తి ఉండదు, ఎక్కడో ఆందోళన ఉంటుంది. ఈ రోజున సపోజ్ ఇవాళ జూన్ 14 కదండి, జూన్ 14 పుట్టిన వాళ్ళకి ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు ఎలా ఉంటుంది అని ఈ సండే రాసేవాళ్ళు. ఈ వారంలో పుట్టిన వాళ్ళు మన మూడ్ని బట్టి మన రైటింగ్ ఉంటుందండి. ఆ రైటింగ్లోని మన బ్రెయిన్ని మార్చగలిగిన కెపాసిటీ ఓం శ్రీ గురుభ్యో నమః. 20 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం దావుద్ గారు. వారు న్యూమరాలజిస్ట్గా, ఆస్ట్రాలజర్గా, గ్రాఫాలజిస్ట్గా ఎంతోమందికి సుపరిచితులు. మహమ్మద్ దావుద్ గారు వారు రైల్వేలో జాబ్ చేసి రిటైర్డ్ అయ్యారు. కానీ వారికి ఈ యొక్క సనాతన వేదాంతం మీద కానీ విషయాలపైన కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ దీంట్లోకి రావడానికి మూల కారణం ఏంటి, వారు ప్రకృతిని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనే విషయాల గురించి వారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. మిమ్మల్ని ప్రత్యేకించి న్యూమరాలజిస్ట్ అని కానీ, ఎందుకంటే మీరు న్యూమరాలజిస్ట్లో రాసిన పుస్తకమే అందరికీ ఈరోజు పరిచయం అండి. మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్, అదే బేసిక్గా అందరికీ కూడా తెలుగు యూనివర్సిటీ దగ్గర నుంచి అందరు చదివేది. మిమ్మల్ని న్యూమరాలజిస్ట్గా, గ్రాఫాలజీగా ఎంతో కంపెనీలకి టైటిల్ ఇచ్చినటువంటి ఇది మీరు. సో మిమ్మల్ని ఆ విధంగా పరిచయం చేయకుండా మీలో ఉన్నటువంటి స్పిరిచువల్ కోణాన్ని నాకు మొన్న మీతో మాట్లాడినప్పుడు దానిపైన ఇంటర్వ్యూ చేయాలని అభిలాష కలిగింది. మీరు ఒక ముస్లింగా ఉండి ఎలా ఈ ఆస్ట్రాలజీ వైపు, ఎలా ఈ వేదాంతం వైపు ఎలా కనెక్ట్ అయ్యారు? ఇవన్నీ కూడానండి, ఈ జన్మలో వచ్చే అన్నీ కూడా పూర్వజన్మలో జరిగిన మన అనుభవాలు ఇవన్నీ కూడా ఈ జన్మలో కూడా వస్తుంటాయి. ఒక శరీరం మారుతుంది కానీ మానసికంగా మనసు వచ్చేస్తూ ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి దీని మీద అంటే అబౌట్ 5th 6th క్లాస్ ఆ ప్రాంతాల నుంచి కూడా ఈ పామిస్ట్రీ, ఈ అప్పుడు గురువులు వాళ్ళు ఉండేవాళ్ళు కదా, ఎవరు వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళకి సేవ చేయటం, వాళ్ళని కలవటం. అసలు ఊళ్ళోకి ఎవరైనా మనకి వస్తుంటారు కదా, ఎవరు హిమాలయాల నుంచి వచ్చారు వాళ్ళు అంటే టక్కని తెలిస్తే నేను వెళ్ళిపోయేవాడిని అండి. ఊళ్ళో జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కూర్చునేవాడిని సార్. అలా ఇది నాకు పూర్వజన్మ సుకృతంగా ఇది వచ్చింది. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక మధ్యాహ్నం పూట ఒక కళ వచ్చింది. కళలో ఒక పెద్ద ఆయన, నేను అప్పటికే న్యూమరాలజీ బుక్స్ చదువుతూ ఉండేవాడిని. నేను ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికే అంటే న్యూమరాలజీ బాగా చదువుతూ ఉండేవాడిని. రైల్వే స్టేషన్లో హిగ్గన్ బూతమ్స్ ఉంటాయి కదండి, దాంట్లో న్యూమరాలజీ బుక్స్ ఉండేవి. అది పండిట్ లక్ష్మీదాస్ గారని ఒక ఆయన అన్నిటి మీద బుక్స్ రాశారు. ఆ బుక్స్ స్టేషన్లో దొరికాయి. అది 12 పైసలు, 15 పైసలు, 20 పైసలు ఉన్నాయి. ఇది ఏ సంవత్సరంలో సార్? ఇది 1975, 76 ఆ ప్రాంతాల్లో 12, 15 పైసలు. నేను న్యూమరాలజీ బుక్స్ చదివేవాడిని. న్యూమరాలజీ బుక్ చదివి దాన్ని చదివింది ఇంప్లిమెంట్ చేసేవాడిని. ఎందుకంటే క్లాస్మేట్స్ వాళ్ళ మీద వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చదివి, అంటే నేను నా మీద ప్రయోగం చేసుకున్నాను. ఫస్ట్ నాది చూస్తే నేను 8th పుట్టానండి. నా నేమ్ దావూద్ అని చూసుకుంటే 26 నెంబర్ వచ్చింది. అంటే 8 పుట్టాను, పేరు 8గా వచ్చింది అనుకున్నాను. ఇలా కొంతమందిని చూస్తే 9 పుట్టిన వాళ్ళకి పేరు ఆటోమేటిక్గా 9లో వస్తుంది.
ఒకటిలో పుట్టిన వాడికి పేరు ఆడంటే ఇప్పుడులాగా ఏదో ఎవరి దగ్గరికి వెళ్ళి పెట్టించుకునే కాదు, మామూలుగా సంకల్పంగా వాళ్ళు పెట్టేసుకున్నాయి. అలా చూస్తూ ఉంటే చాలామంది పేరు చూస్తూ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి లేకపోతే మొత్తం డేట్ అంతా కొడితే వచ్చే డెస్టినీ నెంబర్కి టాలీ అయ్యాయి. ఇలా నేను దాని మీద ఎక్కువగా ఆలోచించేవాడిని. ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక రోజున మధ్యాహ్నం పూట కల వచ్చింది. నేను ఇప్పుడు మీకు చెప్పాను టోటల్ చేయటం అంతవరకు వచ్చి, కానీ నాకు దాని నెంబర్ పేరు తెలియదు. ఆయన డెస్టినీ నెంబర్ అని చెప్పాడు. మొత్తం కొడితే డెస్టినీ నెంబరా అని చెప్పాడు. ఓహో, అది బర్త్ నెంబరు, మొత్తం కొడితే డెస్టినీ నెంబరు. చాలామంది లైఫ్ పాత్ నెంబరు, ఆ నెంబర్లు ఈ మంది అని బుక్స్లో రాస్తుంటారు. కానీ నాకు ఆయన గారి డెస్టినీ నెంబర్, అందుకనే నా బుక్స్ అన్నింటిలోనూ డెస్టినీ నెంబర్ అనే రాస్తాను. డెస్టినీ నెంబరు అలా చూసుకున్న తర్వాత ఆ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి చాలా బాగా అవినాభావ సంబంధం ఉండేది. ఆయన నాతో చాలా సంవత్సరాలు నాతో ట్రావెల్ చేసినట్టుగా అనిపించేది. నేను న్యూమరాలజీ రాస్తూ ఉంటే ఆయన నాకు చెప్పినట్టుగా నా అనుభూతి అండి. అలా ఈ కరెక్షన్ చేసినప్పుడు నేను ఇంటర్మీడియట్, డిగ్రీ అలా చేసినప్పుడు వచ్చేది. ఆ తర్వాత నేను డిగ్రీ చదివేటప్పుడు రాజేశ్వరరావు గారని మాకు ఎంలా చెప్పేవాడు, మర్కంటైల్లా ఎకనామిక్స్ కూడా చెప్పేవాడు. ఆయన నా టాలెంట్ చూసి ఆయన ఒక క్యూరియస్ బుక్ అని 440 పేజీలు ఒక 500 పేజీలు పెద్ద బుక్, ఇది చదవరా అని ఇచ్చాడు. ఆ బుక్ మళ్ళీ ఇంకెక్కడ దొరకలేదు సార్. ఆ బుక్ ఒక సంవత్సరం పాటు నేను బీకామ్ సెకండ్ ఇయర్ నేను చదివానో లేదో నాకు గుర్తులేదు, కానీ ఆ బీకామ్ సెకండ్ ఇయరు ఫైనల్ ఇయర్ మొత్తం ఆ బుక్కే చదివాను. అప్పుడు అది కూడా చిన్న వయసు కాబట్టి బాగా గుర్తుంది. దానివల్ల నాకు ఈ పామిస్ట్రీ మీద మంచి గ్రిప్ ఏర్పడింది. ఆ బుక్ మళ్ళీ ఆయన తిరిగి ఇచ్చేసాను ఆయన అడిగితే. కానీ ఆ బుక్ మళ్ళీ నేను ఎన్నో చోట్లకి దిగాను. మళ్ళీ ఆ బుక్ మళ్ళీ ఆ ప్రింట్ దొరకలేదు. కానీ దాని ఒక అద్భుతమైన బుక్ అండి అది. దానివల్ల పామిస్ట్రీలో నాకు అనుభవం వచ్చింది. తర్వాత వీళ్ళందరినీ కలవటం వల్ల నేను కొంతకాలం ఒక సంవత్సరం జోగిపేటలో ఉన్నా, సంగారెడ్డి పక్కన. అక్కడ కూడా కొంతమంది 2-3 అక్కడన్నీ జోగిపేట నుంచి అన్నా సాగర్ తాకి వెళ్ళేటప్పుడు అన్ని తోటలు ఉండేవి. అక్కడ కొంతమంది ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. మేము స్కూల్లో నుంచి చదువుకుంటే అట్లా మధ్యాహ్నం పూట లంచ్కి అని వెళ్తే అప్పుడు ఒక 5-6 కలిసేవాళ్ళు, అంటే సాధువులు లాంటి వాళ్ళు. వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉండేవాడిని. నేను చిన్నపిల్లని 6వ క్లాసే, కానీ నాకు వాళ్ళతో ఎందుకో వాళ్ళు సాధువులు వీళ్ళు కలవంగానే నాకు రకమైన ఎఫెక్షన్ ఏర్పడేది. వాళ్ళు కొన్ని చెప్పటం. ఒకతను జోగిపేటలో ఉన్నప్పుడే మెడిటేషన్ చేయమని చెప్పాడు. మెడిటేషన్ ఎలా చేయాలని అడిగితే ఏం లేదు, కళ్ళు మూసి కూర్చో అన్నాడు. అలా అప్పటి నుంచి నేను ఈ మెడిటేషన్ కళ్ళు మూసి కూర్చోవటం చాలా ఎక్కువగా, నిద్ర లేచిన తర్వాత బయటకు వచ్చి మామూలుగా కాసేపు ఒక అరగంట లేకపోతే 10 నిమిషాలు 5 నిమిషాలు ఎంతైనా కానీ కాస్త కళ్ళు మూసుకుని ఇప్పటికి కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటాను. ఇప్పుడంటే తెల్లజామున 4-4:30 లేచి చేస్తున్నాం, కానీ చిన్నప్పుడు మాత్రం తెల్లారినాక ఒక 5-10 నిమిషాలు కూర్చొని చేసేవాడు. దాంట్లో చాలా 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 థాట్స్ వచ్చాయండి. ఇప్పుడు సపోజ్ మేము అనుకున్నాం అనుకోండి, ఒక మా ఫ్రెండ్ని కలవాలి అనుకున్నాం అనుకోండి, ఆ ఫ్రెండు కాసేపులో కనపడటము, లేకపోతే పాత వాళ్ళు ఎవరు అనుకున్నాం అనుకోండి, అతను రావటము, ఎక్కడైనా దారిలో బజార్లో కనపడటము, లేకపోతే చుట్టాలను ఎవరినన్నా అనుకున్నాం అనుకోండి, ఆ చుట్టాలు రావటం. అసలు మనసులో ఈ మెడిటేషన్లో ఎవరినన్నా మనకి వస్తే వాళ్ళు మనకి తారసపడేవాళ్ళు వితిన్ షార్ట్ పీరియడ్లో. పెన్ను కనపడలేదు అనుకో, మనం రాసుకునే పెన్ను, కళ్ళు మూసుకొని కొంచెం దేవుని తలుచుకుంటే అక్కడే కనిపించేది పెన్ను. అలా ఈ మెడిటేషన్ వల్ల చాలా పవర్ వస్తుందని నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అనుభవాలు, ఏది ఏమనుకున్నా ఎవరైనా తలుచుకున్నాం అనుకోండి, ఆ రోజు కానీ నెక్స్ట్ డే కానీ కనిపించడం. ఇలా మెడిటేషన్ చేయటం వల్ల చాలా మంచి నాలెడ్జ్ వస్తుందని నాకు ఏమీ సబ్జెక్ట్ చదవక ముందే అప్పుడు వచ్చింది. తర్వాత ఇవన్నీ చిన్నప్పటి నుంచి అందరికీ చెప్తూ ఉండేవాడిని, పామిస్ట్రీ, న్యూమరాలజీ. ఆ తర్వాత ఎంకామ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత రైల్వేలో జాయిన్ అయ్యాను. అప్పటికి నాకు జ్యోతిష్యం కొంచెం అక్కడక్కడ బుక్స్ చదవటం, ఏది మన నేమాని వాళ్ళది జ్యోతిష సరస్వతి, జ్యోతిష చింతామణి, ఇలాంటి కొన్ని బుక్స్ చదివేవాడు. ఆ తర్వాత నేను రైల్వేలో చేరానండి. రైల్వే అకౌంట్స్లో ఒక తమిళియన్ ఒక బుక్ ఇచ్చాడు నాది. కొంచెం ఆయన ఏదో అడిగితే చెప్పేటప్పటికి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆయన బుక్ తెచ్చిచ్చి, ఇది మా నాన్నగారు చదివేవాళ్ళు, లెర్న్ ఆస్ట్రాలజీ ఇన్ ఏ ఈజీ వే, రంజన్ పబ్లికేషన్స్. అది చదివాను సార్, నిజంగా చాలా మార్పులు వచ్చింది. ఇప్పుడు కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు
లెర్న్ ఆస్ట్రాలజీ ఇన్ ఏ ఈజీ వే బై జిఎస్ కపూర్, రంజన్ పబ్లికేషన్స్. అది చదివిన తర్వాత చాలా బాగా జాతకం చెప్పడం అలవాటైపోయింది. అలా అప్పటి నుంచి చాలా బుక్స్ చదివాను. చాలా బుక్స్ ఆయన ఎవరు కృష్ణమూర్తి గారిదని ఇలా చాలా బుక్స్ చదవటం మొదలుపెట్టాను. ఇక ఆ లెర్న్ ఆస్ట్రాలజీ ఇన్ ఈజీ వే బుక్ చదివినాక చాలా ఇంట్రెస్ట్ కలిగింది. ఆ తర్వాత నేను చాలామంది ఆఫీసులో వాళ్ళంతా చెప్పించుకునేవాళ్ళు. వాళ్ళంతా చాలా బాగా చెప్తున్నారని ఈ ఆఫీస్ నుంచి పక్క ఆఫీస్ అలా వాళ్ళంతా వచ్చి చెప్తుంటే మనకే ఒక రకమైన ఉత్సాహం, అంటే వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేసినట్టుగా అనిపించింది. లంచ్ అవర్లో వచ్చి అంటే ఇది చెప్పడం వల్ల మనం బయటికి వెళ్తుంటే వాళ్ళు కనిపించిన వాళ్ళు ఒక ప్రేమగా, ఒక అఫెక్షన్గా, ఏదో ఒక గురువులాగా మనల్ని చూస్తూ ఉండేవాడు. ఇది నాకు చాలా ఆనందంగా అనిపించేది. అంటే వాళ్ళంతా పెద్దవాళ్ళు, మన చిన్న 25-26 ఏళ్ళ కుర్రాళ్ళం కదా, వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇవ్వటం. క్యాంటీన్లో వెళ్తే వాళ్ళే తీసుకొచ్చి ఛాయ్ ఇవ్వటం. మనం క్యాంటీన్కి వెళ్ళి టోకెన్ తీసుకోవాలి కదా, టోకెన్ తీసుకునేపోతే ఉండండి గురుగారు అని వాళ్ళే వెళ్ళి ఛాయ్ తీసుకురావటం. లైక్ దట్ ఇది చాలా బాగా ఉండేది. దాని మీద బాగా ఇంట్రెస్ట్ కలిగిన తర్వాత చాలా బుక్స్. తర్వాత మనకి స్టార్ టెల్లర్ అని ఒక మ్యాగజైన్ వచ్చేది, స్టార్ టెల్లర్. అప్పటి నుంచి 83 నుంచి కొనటం మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా నా దగ్గర కాపీలు ఉన్నాయి. 83 నుంచి ఆ స్టార్ టెల్లర్ చదివిన తర్వాత చాలా నాలెడ్జ్ వచ్చిందండి, చాలా గొప్పగా ఉండేది. అట్ ది సేమ్ టైం ఇది బివి రామన్ గారి ఆస్ట్రాలజికల్ మ్యాగజైన్ వచ్చేది. దానికన్నా కూడా నాకు స్టార్ టెల్లర్ ఎందుకో చాలా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళది చాలా బాగా మంచి ఆర్టికల్స్ ఉంటాయి, చాలా అన్ని రకాల మీద. దానిలో 1985-86 ఆ ప్రాంతాల్లో నాడి మీద, బురుగు నాడి మీద ఒక ఆర్టికల్ చదివా. అది చదివితే అప్పటి నుంచి బురుగు నాడి మీద ఇంట్రెస్ట్ కలిగింది. అక్కడ దాంట్లో ఏం రాశారంటే, ఈ చంద్రుడి నుంచి చూసుకునే కన్నా ఏ గ్రహం మీదుగా ఏ గ్రహం వెళ్తే బేసిక్స్ అక్కడ రాసింది, అప్పుడు ఎలా జరుగుతుందని ఒక ఆర్టికల్ చదివా. ఇది కరెక్టే కదా, ఏ గ్రహం మీదకి ఏ గ్రహం వెళ్తుందని అది చూసి దాని మీద ప్రాక్టీస్, అంటే దాన్ని చదవటం, దాన్ని ఎక్కువగా దాన్ని ఫాలో అవటం. స్టార్ టెల్లర్లో చాలా వచ్చాయి. అప్పుడే వివి రావు గారు ఒక మ్యాగజైను జ్యోతిష్యం అని ఒక మ్యాగజైన్ మొదలుపెట్టారు తెలుగులో. 90s ఆ ప్రాంతాలు అనుకుంటా. అది చాలా బాగా ఉండేది. దానిలో చాలా వివి రావు గారని డక్కన్ క్రానికల్లో చేసేవాళ్ళు. ఆయన డక్కన్ క్రానికల్లో కూడా ఆర్టికల్ రాసేవాళ్ళు. నేను అప్పుడు డక్కన్ క్రానికల్ కూడా చదివేవాడిని. డక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ 2 చదివేవాడిని. నేను 1970s ఆ ప్రాంతంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో పీటర్ వడేల్ అనే ఒక కాలం ఉంటుందండి. ఇప్పుడు కూడా పీటర్ వడేల్ కాలం ఉంటుంది. ఆయన చనిపోయారు 85లో, కానీ ఆయన పేరు మీదే ఆయన రాసేవాళ్ళు. నాకు ఎందుకంటే న్యూమరాలజీ, జ్యోతిష్యం మీద బాగా నమ్మకం. పీటర్ వడేల్ గారు ఈ రోజున, సపోజ్ ఇవాళ జూన్ 14 కదండి, జూన్ 14 పుట్టిన వాళ్ళకి ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు ఎలా ఉంటుంది అని ఈ సండే రాసేవాళ్ళు. ఈ వారంలో పుట్టిన వాళ్ళు నేను చదివితేనండి అద్భుతంగా ఉండేదండి. అసలు ఆ సంవత్సరంలో ఆయన ఎలా రాస్తాడో అలాగే జరిగాయి. నేను ఇది 74 ఆ ప్రాంతం నుంచి బాగా ఫాలో అయ్యేవాడిని. అది నేను జూలై 8ని పుట్టానండి. నేను జూలై 8 ఏ సండే వస్తుందో ముందు ఆ సండే అక్కడికి వెళ్ళి అది పేపర్ కట్ చేసుకొని వాళ్ళు లేకపోతే నోట్స్ రాసుకొని చూసుకొని అదంతా చూసేవాడిని అండి. సంవత్సరం కరెక్ట్గా అలాగే జరిగేది. 1982లో దిస్ ఈజ్ హర్ట్ఫుల్, దిస్ ఇయర్ విల్ గెట్ అన్ఎంప్లాయీస్ విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ అన్నాడు. నాకు అప్పుడు నేను ఎంకామ్ కంప్లీట్ చేసుకున్నాను, జాబ్ రాలేదు, ప్రైవేట్లో చేస్తున్నాను. ఇంకా ఆయన రాశాడంటే 100%. ఆ దెబ్బతో నాకు 7 జాబులు వచ్చినాయండి. అంటే ఇంత. నేను అప్పుడు అనుకునేవాడిని, పీటర్ వడేల్ లాగా రాయాలి, మనం పీటర్ వడేల్ గారి లాగా ప్రిడిక్ట్ చేయాలి అని నాకు ఇన్స్పిరేషన్ పీటర్ వడేల్. ఇప్పుడు కూడా నేను నాకు దగ్గరికి దేవుడి దయ వల్ల, నా గొప్పతనం కాదు కానీ ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పినట్టుగా మేము ఇల్లు కొనుక్కున్నామండి, మా అమ్మాయికి MBBS సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, జాబ్ వచ్చింది, మీరు చెప్పిన టైంకి మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది, మ్యారేజ్ అయింది, మీరు చెప్పినట్టుగానే అబ్బాయి పుట్టాడు అని ఇవన్నీ కూడా ఈ పీటర్ వడేల్ గారి ఎలా నేను ఏదైతే అనుకున్నానో అలాగే ఇప్పుడు నాకు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అలా నేను ఈ న్యూమరాలజీ తర్వాత జ్యోతిష్యం మనకి 1989లో మనకి జ్యోతిష్యం తెలుగు యూనివర్సిటీలో ఈ జ్యోతిష్యం పెట్టారు. అప్పుడు ఇలా ఉండేది కాదు, అక్కడ ఆడిటోరియంలో పెట్టేవాళ్ళు, ఎవరైనా వెళ్ళి కూర్చోవచ్చు. అలా పెట్టిన కొత్తలో నేను ఒక 15-20 డేస్ క్లాసులు జరిగాయి.
అన్ని క్లాసులకి అటెండ్ అయ్యేవాడిని. ఆఫీస్ సెలవు పెట్టి వెళ్ళి అయ్యేవాడిని. అప్పుడు మనకి అడ్మిషన్ ఉన్నా లేకపోయినా వెళ్ళి కూర్చోవచ్చు. అప్పుడు చాలా మంచి మంచి ప్రముఖుల్ని సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదండి, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్ అండి. ఆయన చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరినీ తీసుకొచ్చి క్లాసులు పెట్టించేవాళ్ళు. సివిపి సుబ్రహ్మణ్యం తెలుగు యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. నేను ఎంఏ జ్యోతిష్యం చేసినప్పుడు వారే. అని అది కాకుండా సాయంకాలం పూట కూడా కొన్ని క్లాసులు కండక్ట్ చేసేవాళ్ళు. అంటే క్లాసులు అంటే సెమినార్స్ కండక్ట్ చేసేవాళ్ళు. సెమినార్స్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి చాలా మంచి మంచి పాయింట్స్ రాసేవాళ్ళు, చెప్పేవాళ్ళు. నేను జనరల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను కాబట్టి నోట్స్ రాయటం అలవాటు. నేను చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి కూడా లైబ్రరీకి వెళ్ళటం అలవాటు. అందుకని లైబ్రరీకి ఒక బుక్కు ఒక పెన్ను తీసుకెళ్ళేవాళ్ళం, ఏదైనా ఇంపార్టెంట్ రాసుకుంటూ ఉండేవాళ్ళం. అలా ఇంపార్టెంట్ రాసుకోవటం, దాన్ని చదవటం, రివిజన్ చేయటం, చదివేసి అక్కడ పక్కన పడేయకుండా పేజీలు తిప్పి రివిజన్ చేసుకోవటం వల్ల అవి మననం అవటం వల్ల కొంచెం నాకు ఈ జ్యోతిష్యం మీద మంచి గ్రిప్ ఏర్పడింది. 2008 ఆ ప్రాంతాల్లో ఈటీవీ ఉంది కదండి, ఈటీవీలో నేను ప్రోగ్రాంలు ఇచ్చేవాడిని, రాశి చక్రం అని. ఆ తర్వాత 2009 ఆ ప్రాంతాల్లో G24 గంటలని ప్రోగ్రాం ఒక టీవీ వచ్చింది. దాంట్లో నేను ఒక 1.5 year న్యూమరాలజీ గురించి చాలా బాగా ప్రతిరోజు నాకు ఇచ్చారు. వాళ్ళకి నిజంగా G24 గంటలు సమ్ రెడ్డి గారు ఉండేవాళ్ళు ఎండీగా, ఆయన మంచి అవకాశం ఇచ్చాడు. ఆ టైంలోనే సాక్షి వాళ్ళు నా ప్రోగ్రాం చూసి వాళ్ళు పిలిచి నాకు సాక్షిలో కాలం ఇచ్చారు. 2009 నుంచి 2013-14 వరకు రాశాను. దానివల్ల నాకు చాలా మంచి పేరు వచ్చింది. త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో మనకి చాలామంది నేను తెలవటం, ఏం జరగటం, చాలామంది నన్ను క్లాసులు పెట్టమని 2009 ఆ ప్రాంతాల్లో పెడితే 2010 నుంచి 2015-16 వరకు ఎవ్రీ సాటర్డే సండే క్లాసులు కండక్ట్ చేశాను. ఎందుకంటే మాకు సాటర్డే సండే నేను రైల్వేలో పనిచేస్తున్నాను కాబట్టి 5 day వీక్, సాటర్డే సండే మాకు సెలవు. అందువల్ల క్లాసులు కండక్ట్ చేసి ఒక 2000 మందికి క్లాసెస్ కండక్ట్ చేశాను. ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తే మనం ఏమనుకుంటామంటే మనం ఏదో చెప్పామని అనుకుంటారండి. అది రాంగ్ నోషన్. మనము వాళ్ళ దగ్గర నేర్చుకుంటామండి. స్టూడెంట్స్ వచ్చిన వాడు ఏదో కొంత ఒక విషయంలో పరిజ్ఞానం ఉంటుందండి. వాళ్ళు వచ్చి మనతో మాట్లాడటంలో, క్లాసులో క్వశ్చన్స్ అడగటం, ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు 2000 మంది వచ్చేటప్పటికి ప్రతి శనివారం ఆదివారం వచ్చేటప్పటికి చాలా రకరకాల క్వశ్చన్లు అడిగేవాళ్ళండి. కొన్ని క్వశ్చన్లు మనకు తెలియకపోవచ్చు. అప్పటికేదో కొంచెం మేనేజ్ చేసి ఆ సబ్జెక్టు వాళ్ళు ఏం అడిగారు, మనకి ఎక్కడ రాలేదు అనేది దాని మీద రీసెర్చ్ చేసి చదవటం. అది ఆ తర్వాత నేను 95 నుంచి 96 ఆ ప్రాంతాల్లో కొంచెం లీగల్ మ్యాటర్ చూసేవాడిని రైల్వేలో. అందువల్ల నేను నెలకి 2 సార్లన్నా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చేది. ఢిల్లీ వెళ్ళేటప్పుడు నాగపూర్లో బస్ స్టాండ్ బుక్ స్టాల్ ఎదురుగానే ఏసీ 2 టైర్ ఆగుతుంది. నా భోగి దిగంగానే బుక్ స్టాల్ అక్కడ నాగపూర్లో కాసేపు ఆగుతాడు. అక్కడ బుక్స్ కొనుక్కునేవాడిని. చాలా మంచి నాగపూర్ పెద్ద బుక్ స్టాల్ ఉండేది. దాంట్లోనూ తర్వాత ఢిల్లీ వెళ్ళినాక నాకు ఎక్కువ పని ఉండేది కాదు. సాయంకాలం అది రైల్వే బోర్డుకి వెళ్ళి అది మాట్లాడేసి చాలా బుక్స్ ఎత్తుకుతూ ఉండేవాడిని. చాలా బుక్స్ న్యూమరాలజీ జ్యోతిష్యం బుక్స్ చాలా వరకు దొరికినాయి. దొరకటం వలన అవి చదవటం, ఎందుకంటే ట్రైన్లో రావటం పోవటం. నేను నెలకి 2 సార్లన్నా వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు ఒక రోజంతా ఖాళీగా ఉంటుంది. అంటే రోజంతా చదవలేము కానీ రోజుకి 2-3 గంటలు అక్కడ ఢిల్లీలో కొనుక్కున్న బుక్కు ఏపీ దిగేటప్పటికి లేకపోతే రాజధాని దిగేటప్పటికి కంప్లీట్ చేసుకోవడం, లేకపోతే 3/4 అంతా కంప్లీట్ చేసేవాడిని. అలా బుక్స్ చదువుకునే అవకాశం నాకు లీగల్గా రావటం. తర్వాత అది లీగల్గా ఉన్నప్పుడు నాకు కొంచెం టైం ఉండేది. అలా బుక్స్ చదవటం వల్ల కొంచెం నాలెడ్జ్ ఏర్పడింది. అది 2009 నుంచి 2013, 14, 15 వరకు బాగా క్లాసులు చెప్పారు. ఈ క్లాసులో కొన్ని క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానాలు చూసుకుంటూ, అంటే మనం కొత్త బుక్స్ రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. అలా రిఫర్ చేసుకుంటూ వచ్చి నేను ఒక నోట్స్ రాసుకున్నా. ఆ నోట్స్ని షుడ్ నాట్ గో టు బరియల్ గ్రౌండ్. నా నోట్స్ నేను పోయినా అనుకోండి, నేను ఉన్నంతవరకు ఉంటుంది. అది అయినా కూడా నోట్స్ కొంతకాలం అయిన తర్వాత ఎక్కడో పడేస్తామో ఎక్కడో పోతుంది. దాన్ని పుస్తక రూపంలో రాశా. నా నోట్సు, నా పిల్లలు అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీరే న్యూమరాలజిస్ట్ అని 440 పేజీలతో నేను క్లాస్ చెప్పిన అనుభవం, క్లాస్లో స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్కి అన్నిటినీ రంగరించుకొని
ఒక బుక్ లాగా రాశాను. ఈ బుక్ ఇప్పుడు చాలా పాపులర్. దీంట్లో నేను ఎవరైనా చదువుకోవచ్చు, చాలా బాగా ఉంది. అంటే నేను చెప్పడం కాదు, చాలామంది రివ్యూస్ మన ఈనాడు వాళ్ళు కూడా దీన్ని బెస్ట్ సెల్లింగ్ బుక్ అని ఒకసారి చేశారు. హిందూ పేపర్ వాళ్ళు కూడా దీని మీద చాలా మంచి ఆర్టికల్ రాశారు, ద బెస్ట్ సెల్లింగ్ బుక్ అని. ఇండియా లెవెల్లో చాలామంది కొనుక్కుంటారు, ఫారెన్ లెవెల్లో కూడా వాళ్ళు ఒక్కోసారి వాళ్ళు ఎవరిని వస్తుంటే వాళ్ళు బుక్స్ అంటే వేరే వేరే అడిగే కన్నా దావుద్ గారు బుక్ తెచ్చుకోండి, తీసుకురండి అని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా దానికి నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా నాలెడ్జ్ని షుడ్ నాట్ గో టు బరియల్ గ్రౌండ్ లాగా ఒక పంచడం జరిగింది. దీనికి చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత నేను న్యూమరాలజీ మీద నేను సొంతగా ప్రాక్టీస్ చేసినా కూడా ఒక 10-15 మంది గురువుల దగ్గర నేర్చుకున్నాను. ఎక్కడికైనా వెళ్ళిపోతాయి. ఎందుకంటే నేను రైల్వేలో పనిచేస్తున్నాను, పాస్ ఉంటుంది, ఏదో నాకు డబ్బులు ఉంటాయి కాబట్టి ఢిల్లీ, బొంబాయి, పూణే ఇలాంటి చోట, పూణేలో కట్కర్ గారు అని ఉండేవాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి క్లాసులు నేర్చుకున్నా. ఇలా మనకి ఒకళ్ళ నుంచి 4-5 ఒకళ్ళ దగ్గరే కాదండి, ఒక 7-8 మంది నేర్చుకుంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో అర్థం చేసుకుంటారు, ఒక్కొక్క యాంగిల్లో క్లాసు చెప్తారు. అలా చేశాను. అలాగే జ్యోతిష్యం అయితే తెలుగు యూనివర్సిటీలో పెట్టిన కాడి నుంచి నేర్చుకుంటూ వచ్చాము. తర్వాత చాలామంది గురువుల దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. ఆర్జీ రావు గారి దగ్గర, ముఖ్యంగా సుందరం గారని మాకు మొన్నే చనిపోయారు 2021లో. ఆయన దగ్గర నేర్చుకున్నాను, ఆర్జీ రావు గారి దగ్గర నేర్చుకున్నాను. చాలామంది దగ్గర నేను నాడి నేర్చుకోవడం జరిగింది. భృగునంది నాడి ప్రిన్సిపల్స్ మీద చాలా మంచి ఇంగ్లీష్లో ఉన్నాయండి, తెలుగులో బుక్స్ లేవు. ఇంగ్లీష్లో బుక్స్ చదివాను నేను. అది యాక్యురేట్గా చాలా వరకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే జ్యోతిష్యం చాలా వరకు చెప్పాలి అనుకుంటే నాలెడ్జ్తో పాటు మనం కూడా స్పిరిచువల్గా చాలా ఉండాలి. మన మెడిటేషను, దైవత్వంతో ఉండాలి, మనం కొంచెం ప్రిన్సిపల్స్గా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చేసుకోగలిగితే మనకి సరస్వతి పలుకుతుందండి తప్పకుండా. మెడిటేషన్ చేయటం వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. అది చేశాను. ఆ తర్వాత చిన్నప్పటి నుంచే నేను ఎందుకు బై బర్త్ ఐ గాట్ దిస్ సిగ్నేచర్ కరెక్షన్స్, రైటింగ్ కరెక్షన్స్ నాకు చిన్నప్పటి నుంచి ఉంచేది. ఇది ఏంటంటే ఇది పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాను. సిగ్నేచర్ నేను బీకాము ఎంకాము ఉన్నప్పుడు కూడా నేను కరెక్ట్ చేసేవాళ్ళని కొంతమందికి. ఆ తర్వాత 2000 నుంచి నేను సిస్టమేటిక్గా గ్రాఫాలజీ నేర్చుకోవటం మొదలుపెట్టాను. తర్వాత మొన్నే చనిపోయారు రవిశేఖర్ గారు, ఆయన గారు పరిచయం అయ్యారు. ఆయన దగ్గర నేను నేర్చుకొని నేను నేర్చుకోవటం కాదు, నాదేంటంటే నేర్చుకోవటం, నేర్పటం, క్లాసెస్ కండక్ట్ చేయటం. ఆయన తీసుకొచ్చి మా ఇంట్లో క్లాసెస్ కండక్ట్ చేసాం. క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు చాలా బాగా ఆయన చాలామంది నాకు కొత్తగా పరిచయం అయ్యారు. ఈ గ్రాఫాలజీ ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత చాలా కొంచెం ఇంప్రూవైజ్ అయింది. ఈయన పూణేలో నేర్చుకున్నా అని చెప్పారు. నేను ఇంకొక అంటే లోపల పరిచయం అయిన వాళ్ళతో కలిసి కొంతమందితో బాంబే వెళ్ళి బాంబేలో ఒక 3-4 దగ్గర నేర్చుకున్నాను. న్యూమరాలజీకి లింక్డ్ లోగోస్ కూడా బాంబేలో ఒక 2-3 దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేను ఇమ్రాన్ గారని బెంగళూరులో ఉంటారు, ఆయన జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. జూమ్ క్లాసులో నేను వింటున్నాను. కొంచెం కాస్ట్లీ కోర్సు అయినా కూడా చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఇది ఈ గ్రాఫాలజీ చాలా అద్భుతంగా చెప్తున్నాడండి. సిగ్నేచర్ అనాలిసిస్ కానీ గ్రాఫాలజీ వల్ల సర్వదోషాలు పోగొట్టుకోవచ్చు. మన మైండ్ మీద పనిచేస్తుందండి గ్రాఫాలజీ. మన రైటింగ్, మన మూడ్ని బట్టి మన రైటింగ్ ఉంటుందండి. ఆ రైటింగ్లోని మన బ్రెయిన్ని మార్చగలిగిన కెపాసిటీ మన రైటింగ్లో ఉంటుందండి. అన్నిటికీ ఈవెన్ అక్కడ దాంట్లో ఇప్పుడున్న కోర్సులో గ్రాఫాలజీ విత్ హెల్త్, మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ గ్రాఫాలజీలో కరెక్ట్ చేయొచ్చండి. చాలామంది నాకు 35 years నుంచి షుగర్ అండి. ఈ గ్రాఫాలజీ ఒక 4-5 సంవత్సరాలు చేయడం వల్ల నేను అందరికన్నా చక్కెరకెళ్ళి తింటాను, మామిడి పళ్ళు తింటాను. నేను మామూలుగా ఆరోగ్యవంతుడు ఎంత తింటారో అంత బాగా తింటారు, అన్నీ తింటాను. చాలామంది మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు చక్కెరకెళ్ళి అంటే చాలా ఇష్టం, మామిడికాయలు అంటే ఇష్టం. ఏమి తినకుండా చాలా జాగ్రత్తగా ఉండే మా దగ్గర బంధువు, ఆయన ఎప్పుడు చూసుకున్నా పొద్దున్న చెక్ చేసుకుంటే 160, 190, 200 ఉంటుందండి. నేను చెక్ చేసుకుంటే 110, 130 లోపలే ఉంటుందండి. అంటే నేను ఈ సిస్టమేటిక్ ఫుడ్ ఏదో డయాబెటిక్ ఫుడ్ అంటారు కదా, నేను చక్కెరకెళ్ళి తిన్నా మామిడికాయలు తిన్నా కూడా నాది 130, 120 అలా ఉంటుంది. ఇదేంటంటే గ్రాఫాలజీ. నేను
రోజు రాస్తాను. రాసేటప్పుడు ఏ అక్షరాలు ఎలా ఎలా రాస్తాం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఇదవుతాయండి. ముఖ్యంగా మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ వాళ్ళని కూడా చాలా వరకు ఒక 40% వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా చేయవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా ఈ పిల్లలు ఉన్నారు కదండి, ఎడమెంట్గా ఉంటున్నారు. కొంతమంది సమాధానం చెప్పకుండా ఎడమెంట్గా ఉంటారు. వాళ్ళని ఒక 41 రోజు నుంచి 90 రోజుల లోపల కనుక గ్రాఫోథెరపీ చేయగలిగితే ఈ అడ్మెంట్ నేచర్ నుంచి చాలా పోతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు చాలా మంచి పిల్లలుగా తయారవుతారు. తర్వాత చాలామందికి డిప్రెషన్ వస్తుందండి. చాలామంది ఎవరిని అడిగినా డిప్రెషన్ అనేది పెద్ద డిసీజ్ అయిపోయింది ఇప్పుడు. ఈ డిప్రెషన్ కనుక హ్యాండ్ రైటింగ్ గ్రాఫోథెరపీ కనుక ఒక 90 డేస్ కనుక రాపించేటట్టయితే ఈ డిప్రెషన్ నుంచి బాగా బయటకు వచ్చేస్తారండి. తర్వాత ఫ్యామిలీ లైఫ్ చాలామంది సరిగ్గా లీడ్ చేయట్లేదండి. అసలు ఏంటంటే ఈ రోజులు అసలు ఎవరు రాయటల్లా. నేను రాయమంటే ఇప్పుడు ఎవరు మేము రాయటం లేదు కదండి, అంతా కంప్యూటర్ కదండి అన్నారు. సిగ్నేచర్ కూడా మనం కంప్యూటర్ సిగ్నేచర్ కదండి, ఇప్పుడు మేము రాయటం లేదు కదండి అని అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే సిగ్నేచర్ ఇప్పుడు మారుస్తే మరి ఎలాగండి, అన్ని పాత రికార్డ్స్ అన్నీ అలా ఉన్నాయి కదండి అంటారు. పాత రికార్డ్స్కి దీనికి సంబంధం లేదండి. మీరు సిగ్నేచర్ ఎప్పుడైనా కానీ ఏ టైంలో అయినా కూడా మార్చుకోవచ్చు. మీరు సిగ్నేచర్ మార్చుకుని 99% సిగ్నేచర్లన్నీ రాంగ్ నోషన్స్లోనూ ఉంటాయండి. రాంగ్ పెద్ద వాళ్ళు ఎలా పెద్దగా అవుతారు అన్నది కూడా మనకి ఇది. ఎందుకంటే వాళ్ళు ఇంకా సంపాదిస్తున్నారు అనుకుంటారు కదండి. డబ్బులు ఉన్నవాళ్ళు, ఉన్నతమైన వర్గాలు ఉన్నవాళ్ళు ప్రతి చిన్నదానికి జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ మన దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళు అవన్నీ ఫాలో అవుతారండి. ఈ పెద్దవాళ్ళు ఆ సిగ్నేచర్ కనుక, ఆ రైటింగు సిగ్నేచర్ కనుక మార్చుకోగలిగితే వాళ్ళ థాట్ ప్రాసెస్లో మార్పు వస్తుంది. మనం ఏదైనా కానీ జ్యోతిష్యం కన్నా థాట్ ప్రాసెస్, మనం పూజ ఎందుకు చేపిస్తాం, హోమం ఎందుకు చేపిస్తాం, మంత్రం ఎందుకు చదివిస్తాం, థాట్ ప్రాసెస్లో చేంజ్ రావడానికి, మన వైబ్రేషన్లో చేంజ్ రావడానికి. అదే కనుక మీరు సిగ్నేచర్లో కనుక నెగిటివ్ వైబ్రేషన్ తీసేసి పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చేటైతే మనకి థాట్ ప్రాసెస్ వస్తుంది. ఈ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు డిప్రెషన్ నుంచి బయటికి రావటం. కొంతమందికి బాగా చదివి ఉంటారండి, కానీ మనకేమొస్తుందండి, మనకి రాదండి, ఆ కోర్టు కేసు గెలవండి, ఇలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళలో GJYZ ఇలాంటి లెటర్స్ కనుక క్లియర్గా రాపగలిగితే వాళ్ళకి మేనేజ్మెంట్ టెక్నిక్ వస్తుంది. ఈ నెగిటివ్ తనం పోతుంది. మనం కానీ మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఏర్పడతాయి. ఇప్పుడు షుగర్కి ఇప్పుడు బీపీ అనేది కామన్ అయింది కదా, దీనికి ఏ లెటర్స్ ఎక్కువ? దీనికి ఒక లెటరే కాదండి, కామన్గా ఒక 7-8 లెటర్స్ రాయాలి. కే అనే లెటర్ చాలా జాగ్రత్తగా రాయాలి. కే చాలామంది బాగా రాయరండి, అది రాయరు. కొంతమంది ఎంత చదువుకున్నా కూడా వాళ్ళకి తగినంత జాబు రాదు. సపోజ్ కొంతమంది PhD చేసి కూడా చిన్న జాబులు చేస్తూ ఉంటారు. అదేందుకు మా రైల్వేలో ఎంటెక్ చదువుకున్న వాళ్ళు గ్యాంగ్మెన్లుగా చేసేవాళ్ళు ఉన్నారు. గ్యాంగ్మెన్ అంటే 10th క్లాస్, బీటెక్ చేసినోడు ఇంజనీర్ అవుతాడు. అలాంటిది ఎంటెక్ చదువుకొని కొంతమంది గ్యాంగ్మెన్లుగా చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు టీ అక్షరం సరిగ్గా రాయలేరు. చాలామందిని చూశాను. అవుట్ ఆఫ్ 26 లెటర్స్లో జీవితంలో చాలా బాగా రావాలి, పాజిటివ్ యాటిట్యూడ్ రావాలి, జీవితంలో ఇంకా బాగా పైకి రావాలని కోరిక కలగాలంటే T and H రాయగలిగితే ఎలాంటి వాడైనా, ఇప్పుడు టీ బార్ ఉందనుకోండి, కింద కొట్టారనుకోండి 10,000 శాలరీ వస్తే పర్లేదండి, 10,000 జరిగిపోతుంది అని అంటారు. ఇంకొంచెం పైకి చేస్తే 20,000, ఇంకొంచెం ఇదైతే 30, 40 అలా పైన కొడితే వాడికి నెలకి 5 లక్షల శాలరీ వచ్చినా ఏముందండి, మా కొలికి చూడండి 15 లక్షలు సంపాదిస్తున్నాడు, ఆ బిజినెస్ మ్యాన్ చూడండి 50 లక్షలు సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. అలా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టీ అక్షరం రాయటం. తర్వాత చాలామంది వి అక్షరం రాయలేరండి. వి అనేది చాలా కరెక్ట్గా ఇక్కడ పాయింట్గా రావాలి. ఎవరైతే వి అక్షరం సరిగ్గా రాయగలుగుతారో మంచి మేనేజ్మెంట్ స్కిల్స్, దే విల్ రిసీవ్ ది ఎనర్జీ. ఏది తెలుసుకున్న వాళ్ళు దాన్ని నిలుపుకోగలరు.
తర్వాత యు అనే అక్షరం కూడా సరిగ్గా రాయలేరండి. యు అనేది ఇలా రాస్తుంటారు, కొంతమంది అరసున్నలాగా రాస్తుంటారు, కొంతమంది ఈ యూకి ఈ యు వెళ్తుంది. అలా 26 అక్షరాలు కనుక కరెక్ట్గా రాసుకోగలిగితే ఇప్పుడు ఎవరైనా సరే కాపీ రైటింగ్ బుక్ నెంబరు 3, బుక్ నెంబర్ 4, బుక్ నెంబర్ 5, బుక్ నెంబర్ 6 అని ఉంటాయండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుక్ని ఒక 5 బుక్స్ కంప్లీట్ చేస్తే ఎవరైనా సర్వ రోగాలు పోతాయి. కాకపోతే ఇప్పుడు ఎవరూ రాయటానికి ముందుకు రావట్లేదు, అంతా బద్ధకం అయిపోయింది, అంతా కంప్యూటర్స్ అయింది. ఎవరైనా కానీ నా సిన్సియర్ అడ్వైజ్, ఎవరి దగ్గరికి వెళ్ళకపోయినా పర్లేదు, కాపీ రైటింగ్ బుక్ నెంబర్ 3 ఒక 5 బుక్స్ తీసుకొని కరెక్ట్గా రాయండి. రాయలేరు, అది ఒక అక్షరం అలాగే ఉంటుంది. ఏమైనా కానీ ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ ట్రైన్డ్ మ్యాన్ దగ్గర నేర్చుకోగలిగితే మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. ఒక ట్రైన్డ్ మ్యాన్ దగ్గర నేర్చుకున్న దానికి మామూలుగా మనం టీవీలో చూసి నేర్చుకున్న దానికి తేడా ఉంటుంది. వాళ్ళకి ట్రైన్డ్ మ్యాన్ దగ్గర గ్రాఫాలజీ నేర్చుకుంటే మీకు సర్వరోగాలు, మీ యాటిట్యూడ్లో మార్పు వస్తుంది, మీ ఫ్యామిలీ లైఫ్లో మార్పు వస్తుంది, మీ ఫైనాన్షియల్ లైఫ్లో బాగుంటుంది, ఫిజికల్ లైఫ్లో బాగుంటుంది, యు ఆర్ డీలింగ్ విత్ అదర్స్ అది బాగుంటుంది. తర్వాత మీరు ఎక్స్పెండిచర్ ఎలా చేస్తారు దాని మీద బాగుంటుంది. అన్ని రకాలుగా జీవితంలో అన్ని రకాలుగా అన్ని విషయాల్లోనూ ఇట్ ఈస్ హ్యావ్ ఎఫెక్ట్. ఇదేంటంటే బ్రెయిన్ అనేది ఒక కెమికల్, ఒక ముద్ద. మనం మెడిసిన్ వేసుకుంటాం, కొంతమంది మెడిసిన్ వేసుకోరు. అంటే మెడిసిన్ అనేది కెమికల్, మనకి ఆ కెమికల్ మనకి బ్రెయిన్ ఇష్యూ రిలీజ్ చేయకపోతే మనం టాబ్లెట్ వేసుకొని సబ్స్టిట్యూట్గా చేసుకుంటాం. ఎప్పుడైతే మనం ఈ రైటింగ్లో రాస్తామో ఆ స్ట్రోక్స్ మన బ్రెయిన్లో అక్కడ కావాల్సిన కదలికలు ఏర్పడి ఆ కెమికల్ని రిలీజ్ చేసేటట్టుగా పంపిస్తుంది. అందువల్ల మన బాడీలో సర్వదోషాలు పోతాయి. అసలు జనరల్గా మనకి ఏమొచ్చినా డిసీజెస్ ఇవన్నీ కూడా 90% ఆఫ్ ది అవర్ బ్రెయిన్తో వస్తాయండి. ఒక 10% మామూలుగా కంటాజియస్ వస్తాయి, కానీ 90% ఆఫ్ ది డిసీజెస్ అన్నీ కూడా బ్రెయిన్తోనే వస్తుంది. ఎప్పుడైతే బ్రెయిన్ని మనం సెట్ చేసుకొని బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. దానికి ద బెస్ట్ మెథడ్ ఏంటంటే గ్రాఫోథెరపీ వలన అన్ని రకాల సమస్యలకి పరిష్కారం చేయొచ్చు. అందువల్లే చిన్నప్పుడు మన దగ్గర అందరు రైటింగ్ రాసేవాళ్ళు, అందువల్ల మానవ సంబంధాలన్నీ చాలా బాగా ఉండేవి. ఇప్పుడు మానవ సంబంధాలన్నీ ఇది ఇవ్వటం వలన ఇదివరకు కర్సివ్ రైటింగ్ ఉండేది. కర్సివ్ రైటింగ్ ఉండటం వల్ల అందరూ కలుసుకొని వెళ్ళటం, భుజాల మీద చేతులు వేసుకొని వెళ్ళటం ఉండేది. ఇప్పుడు లోడో సిస్టమ్ అని ఏ అక్షరానికి అక్షరం విడివిడిగా ఉంటుంది. అందువల్ల పిల్లలందరూ ఎవరు కలిసి, మేమందరం ఒక 10 మంది కలిసి ఒక వెళ్ళేవాళ్ళం, ఇంకో 10 మంది కలిసి, అలా పిల్లలందరూ కూడా గుంపులుగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు గుంపులుగా పిల్లలు ఎవరు వెళ్ళటం లేదండి. ఎవరి కాళ్ళు, అన్నదమ్ములు కూడా అన్న ముందు వెళ్ళిపోతాడు, లేకపోతే తమ్ముడు ముందు వెళ్తాడు, అన్న తర్వాత వెళ్తున్నాడు. అందువల్ల ఈ రైటింగ్ వల్లనే ఈ వచ్చిన సో మెనీ ప్రాబ్లమ్స్. ఈ లోడో అనేది ఒక హ్యాండ్ రైటింగ్ తీసుకొచ్చారు, విడివిడిగా అక్షరాలు, ఏ అక్షరం అక్షరం, దీనివల్లనే చాలా అనర్థాలు కలుగుతున్నాయండి. సార్, ఇది ప్రకృతితో మనకి నవగ్రహాలకి వీటితో కనెక్ట్ అయినప్పుడు ప్రకృతితో అనుసంధానం అవటం ఎలా? ప్రకృతి మన మాట ఎప్పుడు వింటుంది? తప్పకుండా ఉంటుందండి. మనం ప్రకృతిని ఎప్పుడైతే ఆరాధిస్తామో, మనం ప్రకృతి మనకి ఈ సర్వ దీంట్లో అన్నీ ఉన్నాయండి. మీరు కనుక ఎవరైనా కనుక మార్నింగ్ 4:30-4కి లేచి కృతజ్ఞత తెలియజేయాలండి, ధన్యవాదాలు తెలియజేయాలి. దట్ ఈజ్ గ్రాటిట్యూడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎవరైనా కానీ లేచి యోగా మెడిటేషన్ చేసినా పర్లేదు, కానీ ఇది థ్యాంక్ యూ నేచర్, ఐ లవ్ యూ నేచర్, ఐఎమ్ సారీ నేచర్, ప్లీజ్ ఫర్గివ్ మీ నేచర్, ప్లీజ్ బ్లెస్ మీ నేచర్, ఇది కానీ, లేకపోతే మీ ఇష్టదైవం థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ శివ, ఐఎమ్ సారీ శివ, ప్లీజ్ ఫర్గివ్ మీ శివ, ప్లీజ్ బ్లెస్ మీ శివ. లేకపోతే ముస్లిమ్స్ అయితే థ్యాంక్ యూ అల్లా, ఐ లవ్ యూ అల్లా. దేవుడైనా నేచర్ అయినా బోత్ ఆర్ సేమ్ సార్. మీరు దేవుణ్ణి కొలవండి, లేకపోతే నేచర్ని కొలవండి. ఈ నేచర్ని మనం ఎప్పుడైతే మనం ప్రకృతిని ఆరాధించి దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామో, గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నామో, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎవరైతే ఈ ప్రేయరు థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-15 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ అనుకోండి. కోరికలు అనుకోవాలండి. దేవుడు ఆయన ఇస్తాడంటే కాదండి, మనం అడగాలి. అమ్మనైనా అన్నం పెట్టమని అడగాలి. మీరు కోరికలన్నీ అడగండి. మీ కోరికలన్నీ అడిగితే తప్పకుండా నేచర్
గాడ్ కాకపోతే నేచర్ కాకపోతే మీ ఇష్ట దైవం. ఎవరినైనా మీరు అడిగితే తప్పకుండా నా అనుభవం ప్రకారంగా నేను మా పిల్లలకి బుక్ అప్పుడు డక్కన్ క్రానికల్ చదివానని చెప్పాను కదా, డక్కన్ క్రానికల్ మీద రాసి చదివేసిన తర్వాత మొహమ్మద్ దావూద్ ఫేమస్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అని రాసేవాడిని. మా పిల్లలు నవ్వేవాళ్ళు, కానీ నేను రోజు రాసేవాడిని. రాసిన తర్వాత ఒక నెల 45 డేస్లో డక్కన్ క్రానికల్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అక్కడ రంజన్ అని ఒక అతను ఉండేవాడు, రిసెప్షనిస్ట్. ఆయన ఫోన్ చేసి సార్ మా ఆఫీస్కి వస్తారా అన్నాడు. వెళ్ళగానే మీరు ఒక ఆర్టికల్ రాయండి అని ఇస్తే, అప్పుడు ఈ బుక్స్ ఉండే కాదండి, సండే పేపరే ఉండేది. సండే పేపర్లో మిడిల్ పేజీలో ఆర్టికల్ రాశారు, హాఫ్ పేజ్ ఆర్టికల్. అది రాసిన తర్వాత దాని కింద ఫేమస్ సిటీ బేస్డ్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అని రాశారు. అంటే మనం అనుకున్నామో, నేను బుక్ మీద పేపర్ మీద ఏమైతే రాశానో అది ప్రింట్ రూపంలో డక్కన్ క్రానికల్ వాళ్ళు రాశారు. మనం ఏమైతే అనుకుంటూ ఉంటామో, చాలామంది నెగిటివ్గా అనుకుంటుంటారండి, ఇది అవ్వదండి, ఇది కాదండి అనుకుంటా. అలాంటివి మానేసేయండి. నెగిటివ్ అనేది మానేసి ఎప్పుడైతే పాజిటివ్గా ఎస్ ఐ కెన్ విన్ ద వరల్డ్ యాజ్ ఎ ముస్లిం, మీరు చాలామందికి ఆశ్చర్యం, అని ముస్లిం కదండి అని వస్తారు నా దగ్గరికి, వచ్చి నా జాబ్ చెప్పించుకుని మేము ఇంతమందిని కలిసామండి, ఇంత నాలెడ్జ్ ఎవరికి లేదండి, ఇన్ని సబ్జెక్టులు చెప్తున్నారు మీరు అంటారు. ఎందుకు నేను పాజిటివ్గా నేను చాలా బాగా ఫేమస్ అవ్వాలంటే ఫేమస్ అయ్యాం. ఇప్పుడు చాలామంది ఆల్మోస్ట్ ఈ ఆంధ్రదేశంలో ఉన్న చాలామంది జ్యోతిష్యులకి న్యూమరాలజీకి దగ్గర నా నెంబర్ ఉంటుంది. ఎప్పుడన్నా వాళ్ళకి ఏదన్నా నా హ్యాబిట్ ఏంటంటే ఏదన్నా వీడియో చూశాను అనుకోండి, అప్రిషియేషన్ బాగుందండి, మీ వీడియో బాగా చేశారు, ఇంకా ముందుకెళ్ళండి అని చెప్తాను. మీరు గురుగారు మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా ఇదని. అలా పాజిటివ్గా మనం ఎప్పుడైతే అప్రోచ్ అవుతుంటామో, మనం పాజిటివ్ అప్రోచ్ అయ్యే జీవితంలో చాలా బాగా పైకి వస్తాం. రెండోది కన్న తల్లిదండ్రులు అండి. మదర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మనకి ఈ ప్రపంచానికి తీసుకొచ్చింది మదర్ అండి. మీరు ఏమైనా సరే ఒక మదర్ని హక్ చేసుకొని, ఒక ముద్దు పెట్టుకొని, క్వశ్చన్స్ ఏమైనా అడగండి. అమ్మా నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఆ అమ్మ ఎలుబాబా అంటే చాలు వచ్చేస్తుంది. అమ్మ యొక్క దీవెనలు చాలా ముఖ్యం. ఇప్పుడు చాలామంది ఒక 10 ఇయర్స్ బ్యాక్ కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఈ 10 ఇయర్స్ మీలాంటి వాళ్ళు యూట్యూబ్లు పెట్టి ఇలాంటివన్నీ చెప్పడం వల్ల కొంచెం ఇప్పుడు తల్లిదండ్రులు బాగా చూస్తున్నారండి. తర్వాత గవర్నమెంట్ పెన్షన్, ముసలి వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు బాగా చూసుకున్నారు. అలాగే తండ్రి ఉంటే తండ్రి పక్కన కాసేపు కూర్చొని ఒక 5 నిమిషాలు, ఏమన్నా బాగుండవా ఏంటి, ఒక 5 నిమిషాలు మాట్లాడుతుంటే, ఎప్పుడైతే పేరెంట్స్ వీళ్ళ దీవెన ఉంటుందో జీవితంలో అన్ని పనులు అయిపోతుంటాయండి. అమ్మ నాన్న నేను వెళ్ళొస్తాను బయటకంటే, వెళ్ళరాయ్యా నీకు పని అవుతుంది. అలా ఏ పని మీద, ఎంత కష్టం పని మీదైనా వెళ్ళిపోతారండి. ముఖ్యంగా తల్లిదండ్రులు వీళ్ళు ఉంటే వాళ్ళని ఇచ్చేసుకోండి. మరి మా అమ్మ నాన్న లేదండి అంటే మానసికంగా వాళ్ళని హగ్ చేసుకోండి. మానసికంగా కూడా మనం చేసుకోవచ్చు. మన తండ్రిని మానసికంగా హగ్ చేసుకొని మేము మాట్లాడండి. మానసికంగా కూడా అమ్మ నాన్నతో మాట్లాడవచ్చు. కన్న తల్లిదండ్రులు మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే కన్న తల్లిదండ్రుల తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా విద్య నేర్పిన గురువులందరికీ మానసికంగా నమస్కారం పెట్టండి. వాళ్ళ ఇండైరెక్ట్గా నేచర్లో నుంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఎప్పుడైతే మన గ్రాట్యూట్యూడ్ తెలియజేశామో, ప్రత్యక్షంగా పరోక్షంగా విద్య నేర్పిన గురువులందరూ. అలాగే మన జీవితంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది సహాయపడి ఉంటారండి. వాళ్ళకు కూడా మానసికంగా మీరు పొద్దున నిద్రలేకగానే ప్రత్యక్షంగా పరోక్షంగా జీవితంలో సహాయపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పండి. దట్ ఈస్ గ్రాటిట్యూడ్. ఆటోమేటిక్గా మీ జీవితం అంతా చాలా బాగా ఇదవుతుంది. మీరు వెళ్ళేదో ₹1,00,000 2,00,000 నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, మొన్న 70,000 పెట్టి హోమం చేయించామండి, 80,000 పెట్టి పూజ చేయించామండి, ఇలా చేసే కన్నా ఇలా ఎవరికైతే మీ తల్లిదండ్రులకి గురువులకి మీకు అంటే మామూలుగా సహాయపడిన జీవితంలో సహాయపడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటే చాలా బాగా ఉంటుందండి. సార్, కొంతమందికి వాళ్ళు జీవితంలో బాగా వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉన్న సంతృప్తి ఉండదు, ఎక్కడో ఆందోళన ఉంటుంది, అలాగే యాంగ్జైటీస్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి మనం ఏ రకంగా గ్రాఫాలజీలో మీరు సజెషన్స్ ఇస్తారు? సార్, నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మొన్న ఒక ఆయన 9 కోట్లు శాలరీ,
9 కోట్లు శాలరీ. కానీ ఆయన నేను సిగ్నేచర్ చూడంగానే ఏంటంటే మీకు అంత బాగా పర్సనల్ రెస్పెక్ట్ లేదు, మీకు చాలా మీ ఫ్యామిలీలో మీ రిలేటివ్స్లో కూడా అంత ఇది లేదు అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపోయాడు. ఎస్ సార్, దట్స్ వై ఐ కేమ్ టు యూ సార్. ఒక మేనేజరు ఒక ఎమ్మెల్సీ కంపెనీ చైర్మన్ గారు చెప్పారు మీ గురించి చెప్పి సిగ్నేచర్ కరెక్ట్ చేశారండి. చిన్న కరెక్షన్, పెద్ద కరెక్షన్ కూడా కాదు. ఆయన చేత 5 నిమిషాలు రాపించాను. ఆయన ఆశ్చర్యపోతూ ఐ గాట్ వెరీ గుడ్ వైబ్రేషన్స్, వెరీ 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 గుడ్ వైబ్రేషన్స్ అని అన్నాడండి. అలా చిన్న కరెక్షన్స్ రాయటం వల్ల మనలో నేను చెప్పాను కదండి, ఇక్కడ నుంచి మన చెయ్యి ఈ నర్వస్ సిస్టమ్ ద్వారా బ్రెయిన్కి ఇది అవుతుంది. దిస్ ఈజ్ ఓన్లీ మన చేతితో రాయమండి, దిస్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, మన బ్రెయిన్లో ఇది వస్తుంది. రాశారండి చాలా బాగా. ఇలాగే మనం ఏదో అనుకుంటామండి, పెద్ద పెద్ద కంపెనీ చైర్మన్స్ వీళ్ళంతా ఉంటారు కదా, పెద్ద పెద్ద కారుల్లో వెళ్ళేవాళ్ళు, వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకుంటారు కదండి. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి, చాలా ఉంటాయండి. నేను చాలామందిని చూశానండి. నా దగ్గరకు వచ్చే క్లయింట్లో కూడా చాలామంది అటువంటి పెద్దవాళ్ళకి మాట్లాడే వాళ్ళు లేక వెలువలాడతారు. వాళ్ళ దగ్గర ఉన్న చెబితే ఒక ప్రాబ్లం, చెప్పబోతే ఒక ప్రాబ్లం, సమస్యను చెప్పుకోలేరు. చాలామంది మదన పడుతూ ఉంటారండి. ఆ మదన పడేది కూడా వాళ్ళ రైటింగు సిగ్నేచర్లు బట్టి తెలిసిపోతుందండి. కొంతమంది సిగ్నేచర్ని కట్ చేసుకుంటూ ఉంటారండి. చాలామంది ఎప్పుడు సిగ్నేచర్ని కట్ చేసుకోకూడదండి. వాళ్ళకి ఎప్పుడైతే సిగ్నేచర్ కట్ అవుతుందో వాళ్ళని తగ్గించుకొని మాట్లాడుకుంటారు. ఏముంది నాదేముంది నా బొంద అంటుంటారు కొంతమంది, నాకేం తెలుసు నా బొంద అంటుంటారు. అలా ఎవరినైతే ఎవరు కట్ చేసుకుంటుంటారో వాళ్ళ సిగ్నేచర్లు, వాళ్ళ మాటల విధానం అవన్నీ కూడా ఇదవుతుందండి. కొంతమంది వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకుంటుంటారండి, వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకుంటుంటారు. అది కూడా సిగ్నేచరు రైటింగ్లో తెలుస్తుందండి. కొంతమంది సెల్ఫ్ డిస్ట్రక్షన్, మీతో బాగా మాట్లాడతారండి, ఒక ½ అన్ అవర్ మాట్లాడిన తర్వాత చివరిలో ఏదో అనరాని మాటలు అనటం, మీకు కూడా ఇప్పుడు దాకా ఉన్న అభిప్రాయం పోయి ఇలాంటి వాడా అని అనుకోవటం, ఇవన్నీ కూడా బ్యాక్ స్ట్రోక్ ఉంటుంది. పేరంతా సిగ్నేచర్ అంతా చేసిన తర్వాత బ్యాక్ స్ట్రోక్ తెచ్చేసుకుంటారండి. ఆ తర్వాత ఇది చాలా ముఖ్యమండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు సిగ్నేచర్లు మొదటి లెటర్స్ బాగా ఉంటాయండి, చివరిలో చిన్నగా లెటర్ రాసి కిందకు వస్తుంటుందండి. వీళ్ళకి కోట్ల ఆస్తి, మంచి పెన్షను, మంచి ఆస్తుపాస్తులు ఉంటాయండి, కానీ పిల్లల దగ్గర ఉంటారండి. వీళ్ళు ఎక్కడో ఈ పెద్ద పెద్ద ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉంటాయి కదండి, ఆ ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉంటారండి. ఎప్పుడైతే మీరు ఈ సిగ్నేచర్ మార్చుకొని లాస్ట్ స్ట్రోక్, సిగ్నేచర్లో ఫస్ట్ స్ట్రోక్ పెద్దగా ఉంటుందండి, లాస్ట్ స్ట్రోక్ మాత్రం కేర్ తీసుకోరండి. అందువల్ల చివరిలో ఎవరైతే స్ట్రోక్ ఇదిగా నెగిటివ్గా కిందకి ఉంటుందో వాళ్ళంతా హోమ్ ఫర్ ఏజ్డ్, పెద్ద పెద్ద ఆఫీసులు చేసిన వాళ్ళు కూరగాయలు తెచ్చుకోవటం, అప్పుడు దాకా 10 మంది ప్యూన్లు ఉన్నవాళ్ళు వీడియోలు కూరగాయలు తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా ఉంటాయండి. దీనికి సిగ్నేచర్ చాలా సిగ్నేచర్లో ఉన్న ప్రతి అక్షరము కనుక జాగ్రత్తగా సిస్టమేటిక్గా గ్రాఫోథెరపీ ప్రకారంగా చేసుకోగలిగితే చాలా చేంజెస్ వస్తాయండి. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఉంటుంది. అన్నిటికన్నా ముందు ఫైనాన్షియల్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొంతమంది ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెన్సీ ఇవి కూడా వస్తాయండి. ఇంపార్టెన్సీ ఆల్సో వెరీ ఈజీలీ యూ కెన్ చేంజ్ దిస్ వన్. తర్వాత కొంతమందికి మా హస్బెండ్కి అసలు రొమాన్సే ఉండదండి, మాట్లాడు అటు తిరిగి పడుకుంటాడు ఇవన్నీ అంటుంటారు. వీళ్ళు కొంతమంది వైఫ్కి హస్బెండ్కి చాలా ఇదిగా ఉండదు, హస్బెండ్ బాగుంటే వైఫ్ కూడా అంత ఇదిగా ఉండదు. వీళ్ళు కే అనే అక్షరం కరెక్ట్గా రాయగలిగితే చాలా బాగా ఉంటుందండి. కొంతమందికి ఓ అనే అక్షరం ఎవరికి ఏమి రాయకపోయినా, మా చదువు రాదండి, నేను ఇంగ్లీష్ మీడియం కాదు, నేను తెలుగు మీడియం చదువుకున్నాను అన్నారు. ఎవరైనా కానీ ఓ అనే అక్షరంకి రాయగలిగితే, ఎక్కడ మొదలు పెట్టారో ఎక్కడ ఎండ్ చేస్తున్నారో తెలియకుండా రాయగలిగితే బ్యూటిఫుల్గా బ్రెయిన్ అంతా చాలా బాగా ఉంటుంది. ఎవరైతే ఓ సరిగ్గా రాయరో లేడీస్, వాళ్ళకి సిజేరియన్ అవుతుందండి. ఓ ఫర్ పొట్ట, ఈ పొట్టకు సంబంధించిన డిసీజ్ అన్నీ కూడా ఓ, ఎం, ఏ, ఎన్ వీటికి సంబంధించి కనుక అక్షరాలు రాయగలిగితే కరెక్ట్గా ప్రతి అక్షరము దేవునికి సృష్టిలో ప్రతి అక్షరము దేవుడు సృష్టించినాయండి అక్షరాలని. ఎం రాస్తే మేలు, డబ్ల్యూ రాస్తే దాన్ని తిరగేస్తే డబ్ల్యూ కదా, వై రాస్తే మేనేజ్మెంటు, వైని తిరగేస్తే హెచ్ అవుతుందండి.
దానికి ఇమాజినరీ కెపాసిటీ. అలా ప్రతి అక్షరం ఏని తిరగేస్తే వి అవుతుందండి. అలా ప్రతి అక్షరం ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ సబ్జెక్ట్స్. అలా అన్ని అక్షరాలు కనుక కరెక్ట్గా రాయగలిగితే, ఏయి రాయలేకపోతే ఎవరైనా ఓ అనే అక్షరం కరెక్ట్గా 0 కరెక్ట్గా రాయగలిగితే చాలా బాగుంటుందండి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన విషయాల్ని పంచుకున్నారు. మరొక్కసారి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని మీరు పంచినందుకు మీ దగ్గర నచ్చింది ఏంటంటే, ఎవరైనా నేర్చుకుంటే మీ వరకే ఉంటారు. ఇప్పుడు చాలామంది నేను కూడా ఆస్ట్రాలజిస్ట్గా కలిసినప్పుడు ఇంటర్వ్యూ రూపేనా వాళ్ళు ఏంటంటే వాళ్ళ జ్ఞానం నాది 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 అంటారు. ఆ నాది నాది నా తర్వాత ఎవడు నేర్చుకోడు. ఆ పుస్తకాలు ఎటో పోతాయి, వాళ్ళు రాసి పెట్టేది ఏమీ లేదు. ఇప్పుడు అంటే ఒక 10 మందికి నేర్పించడం వల్ల మనం ఎంతో నేర్చుకుంటాం. ఇప్పుడు యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా ఇంకొక ఆస్ట్రాలజర్ని చేయటం అనేది అది ఒక సాహసం లాగా చేస్తారు. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని జనాలకు వెళ్తే ఇది 10 మంది ఆస్ట్రాలజీకి ఉపయోగపడుతుంది. అలా ఒక జ్ఞానం 10 మందికి నేర్పించడం అనేది చాలా మీరు చేస్తున్న అద్భుతం. చాలా సంతోషం అండి. అందుకనే ఎవ్రీ సాటర్డే సండే ఏదో ఒక క్లాస్, ఏదో ఒక సబ్జెక్ట్. నేను జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, పామిస్ట్రీ, ఫేస్ రీడింగ్ కూడా చాలామంది దగ్గర నేర్చుకున్నారండి. వీళ్ళందరూ బాంబే, ఢిల్లీలో చాలామంది ఉన్నారండి. ఫేస్ రీడింగ్ వీటి మీద ప్రతి అంటే 2 ఆదివారాలకు ఒకసారి ఏదో ఒక సబ్జెక్ట్. నేను ముఖ్యంగా న్యూమరాలజీ మీద ఒక జూమ్ క్లాసెస్, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారండి జూమ్ క్లాసెస్ కండక్ట్ చేయాలని. జ్యోతిష్యం మీద కూడా క్లాసెస్ కండక్ట్ చేయాలని, తర్వాత నాడీ జ్యోతిష్యం మీద కూడా క్లాసెస్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నానండి. ఎవరైనా ఈ జ్యోతిష్యం కావాలి అనుకునే వాళ్ళు మీకు కనిపించే నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేస్తే నేను క్లాసెస్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే నాలెడ్జ్ షుడ్ బి గివెన్ టు ఆల్, అంటే స్ప్రెడ్ చేయాలండి. మనతోనే ఉంటే ఏమో, నాకు ఇప్పటికే నేను 67 ఇయర్స్, ఎప్పుడు ఏమైపోతుందో చెప్పలేం కదా. ఈ నాలెడ్జ్ని కనుక నలుగురికి నా దగ్గర ఉన్నది ఇచ్చేసాను అనుకోండి, మళ్ళీ కొత్త నాలెడ్జ్ నేర్చుకోవాలనే ఒక ఇది వస్తుంది. అలాగే ఆ ఉద్దేశంతోనే నేను మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ రాశానండి. ఇది చాలా ఇండియా వైడ్గా చాలా పాపులర్ అయింది. ఇలాగే నేను ఈ క్లాసెస్ కండక్ట్ చేసి అందరికీ ఉత్సాహంగా ఉన్న ఈ ఆస్ట్రాలజర్స్ వీళ్ళందరికీ కూడా క్లాసెస్ కండక్ట్ చేసి నేను చేసిన నా అనుభవంలో ఈ 42-45 ఇయర్స్ అనుభవం చెప్పాలండి. బుక్ చదవటం వేరండి, అనుభవంగా ఉన్న నా అనుభవాలు చెప్పడం వేరు. అవి క్లాసెస్ రూపంలో కండక్ట్ చేస్తున్నానండి. మీలాంటి వాళ్ళు సహకారం తీసుకుంటాను. మీలాంటి వాళ్ళ సహకారం, యూఆర్ ఏ గ్రేట్ పర్సన్. చాలా పెద్ద వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేశారు. దాంట్లో నేను నన్ను కూడా ఇంటర్వ్యూ చేయటం అనేది నేను జీవితంలో ఒక ఈ రోజు అనేది ఒక దివ్యమైన చాలా మంచి రోజు. ఈ రోజు అనేది ఇన్ని సంవత్సరాల్లో నాకు ఒక ప్రత్యేకమైన రోజుగా నా జీవితంలో మిగిలిపోతుందని నేను ప్రగాఢంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని స్వీకరించాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.